ఆత్మ సంయమ యోగం అన్నప్పుడే మనస్సును సంయమి స్థానానికి తీసుకుపోవడం. సంయమనం అంటే నిగ్రహంగా ఉంచడం, అంటే అటు ఇటు పరిగెత్తకుండా మనస్సును నిగ్రహంగా ఉంచేటటువంటి విషయాలు ఎన్నో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే కర్మ గురించి చెప్పారు, నిష్కామ గురించి చెప్పారు, జ్ఞానాన్ని గురించి చెప్పారు, విజ్ఞాన యోగాన్ని గురించి చెప్పారు, ఆత్మతత్వాన్ని గురించి వివరించారు, విషాదం నుంచి బయటికి రా అనేటటువంటి విధంగా బోధించారు. ఇక్కడ నీవు ధ్యానస్థితుడైనటువంటి వాడిగా ఉండాలి అంటున్నారు. కాబట్టి ధ్యానస్థితుడైనటువంటి వ్యక్తి ఏం చేయాలి? ధ్యానాభ్యాసం చేయాలి. ధ్యానాభ్యాసం చేయడానికి ఎలా కూర్చోవాలి అని ఇంతకు పూర్వము కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది ఒకసారి దృష్టిలోకి తెచ్చుకుంటే ఆసనం బాగుండాలి, స్థిరంగా కూర్చోవాలి అని. కానీ కూర్చునే స్థితి కూడా ఎలా ఉండాలని ఏమంటారంటే కృష్ణ పరమాత్మ, సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. మేను శిరమును గళము సమముగా, మేను శిరమును గళము సమముగా, ఇవి సరిగ్గా ఉండాలంట. అంటే వెన్నెముక నిటారుగా నిలిపి తాను మేను శిరమును గళము సమముగా నిలిపి స్థిరముగానున్నవాడై దిశల చూడక నాసికాగ్రము పైన చూపును నిలిపి పిదపన్. ఎలా కూర్చోవాలి అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. సమాధి స్థితిలో మనిషి ఎలా వెళ్ళిపోవాలి ఆ స్థితిలోకి అని చెబుతూ, ఈడ పింగళ సుషుమ్న అనేటటువంటి ఏ నాడులు అయితే ఉన్నాయో ఆ నాడుల యొక్క ప్రభావం ఉంటుంది అనేటటువంటిది గుర్తించి మేను శిరమును గళము సమముగా ఉంచాలి. అంటే శరీరము, తల, ఈ మెడ వీటిని సరిగ్గా నిలపాలి. సరిగ్గా నిలిపి స్థిరముగా ఉన్నవాడై దిశల చూడక అటు ఇటు చూడరాదు. అంటే ఈ అష్టదిశల వైపు దశ దిశల వైపు కళ్ళు పరిగెత్తేటగా చేయరాదు. అయితే ఎక్కడ చూడాలి అంటే చూపంతా కూడా నాసికాగ్రం పైనే ఉండాలి, ముక్కు కొన భాగంలోనే ఉండాలి. ధ్యానానికి అనేకులు అనేక విధాలుగా చెప్పారండి. గీతలో చెప్పినటువంటి దాని ప్రకారంగా నాసికాగ్రం మీదనే చూపు ఉండాలి. అలా ఉన్నట్టయితే ఏమవుతుంది? కళ్ళు మూసుకొని పోవు, పూర్తిగా తెరవదు. అంటే కళ్ళు పూర్తిగా మూసుకొని పోతే ఏమవుతుంది? ధ్యానంలో ఒక్కోసారి మైకం వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుందండి. కాబట్టి కళ్ళు పూర్తిగా మూసుకొని పోకూడదు, అర్ధనిమీలిత నేత్రాలతో ఉండాలి, నాసికాగ్రం మీదనే ఉండాలి అని భగవద్గీత చెప్తుంది. కానీ ఈ ధ్యానాన్ని గురించి బోధించినటువంటి పెద్దలు మరికొంతమంది చెప్పినటువంటి దాని ప్రకారంగా భ్రూమధ్యంలో చూపు ఉండాలి అనండి. అంటే రెండు కనుబొమ్మల మధ్యలో మన కళ్ళ చూపు ఉండాలి. అంటే అక్కడ చూస్తూనే తాను ధ్యానంలో ఉండాలి అనేటటువంటిది రెండవ విషయం. రమణ మహర్షి గారు ఏం చెప్తారు అంటే, యోగి, గొప్ప తత్వవేత్త, మహాజ్ఞాని అయినటువంటి రమణ మహర్షి గారు తాను దేహభ్రాంతిని ఏనాడో వదిలిపెట్టి ఆయన ధ్యానంలో మునిగిపోయినటువంటి మౌని అయినటువంటి ఆ స్వామివారు చెప్పేది ఏంటంటే, ఈ హృదయం మీద దృష్టి ఉండాలంటారు. అంటే నీ చూపంతా కూడా హృదయం మీద ఉండాలి. ఎందుకు హృదయం మీద ఉండాలని రమణ మహర్షి చెప్పారు? ఇప్పుడు భగవద్గీతనేమో నాసికాగ్రం అంటుంది, ఈ యోగ సాధకులేమో భూమధ్యంలో అంటున్నారు, రమణ మహర్షి గారేమో హృదయం మీద చూపు ఉండాలంటున్నారు. ఎందుకంటున్నారు అది అంటే, ఈశ్వర సర్వభూతానాం హృదయేశర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని గీతాచార్యుడే అన్నాడు. కాబట్టి అంటే సర్వ ప్రాణుల హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, నేనున్నాను అన్నారండి కృష్ణ పరమాత్మ. కాబట్టి అక్కడ చూపు పెట్టాలి. అంటే భగవంతుని మీద అక్కడ చూపు పెట్టాలి. ఎక్కడున్నాడు భగవంతుడు అంటే హృదయంలో ఉన్నాడు. హృదయంలో హృదయేశ్వరుడు ఉన్నాడు. ఇంకేం అంటే ఏ జీవాత్మలో పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మ మీద దృష్టి పెట్టాలి అని. నాసికాగ్రంలో దృష్టి పెట్టినా, భ్రూమధ్యంలో దృష్టి పెట్టినా, హృదయం మీద దృష్టి పెట్టిన ధ్యానం యొక్క పరమావధి ఏమిటి అని అంటే మనస్సును ఆత్మలో నిలపడమే. ఇంతేనండి. కాబట్టి పరిపరి విధాల పరిగెత్తేటటువంటి మనస్సును ఆత్మలో నిలిపేటటువంటి ప్రయత్నం చేయాలి అంటున్నారు కృష్ణ పరమాత్మ. అయితే ఏమవుతుంది? ప్రశాంతాత్మ విగతవీహి బ్రహ్మచారి వృతే స్థిత మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీతమత్పర. ప్రశాంతాత్మను విగత భయుడై బ్రహ్మచారై వ్రతస్థితుడై సంయముండై మత్పరుండై మచ్చిత్తుడై యుక్తుడుండున్. కాబట్టి ప్రశాంతాత్ముడు నిర్భయత్వంతో ఉంటాడు, బ్రహ్మచర్య వ్రతాన్ని అనుసరిస్తాడు, మనస్సంయముడై ఉంటాడు. అలా ఉండి నాసికాగ్రంపై దృష్టి పెట్టి భూచరి ముద్రలో ఉండిపోతాడు.
అలా ఉండాలి అని చెబుతున్నాడు. భ్రూమధ్యలో అని దృష్టి కొందరు, హృదయం మీద దృష్టి కొందరు అని ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అలాగా. అయితే ఇందులో మచ్చిత్తుడు కావాలి, మత్పరుడు కావాలి, అప్పుడే అతడు యుక్తుడవుతాడు. యుక్తుడు అంటే సమాధిగతుడు అవుతాడు అని అర్థం. కాబట్టి ధ్యానం నుంచి సమాధి వైపు రావడం అని, మెడిటేషన్ నుంచి రియలైజేషన్ వైపు వెళ్ళాలి అంటారు స్వామి శివానంద సరస్వతి మహారాజు గారు. అంటే మెడిటేషన్ ద్వారా, ధ్యానం ద్వారా తాను రియలైజ్ అవుతాడు. రియలైజ్ కావడం అంటే ఏంటంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు అని. కాబట్టి ఇప్పుడు మనం ఇంతసేపు చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా ధ్యానానికి సంబంధించినవి. ఆ ధ్యానం సమాధి స్థితికి వెళ్ళిపోవాలి. ఆ సమాధి స్థితిలో నుంచి ప్రశాంతాత్మ వైపుగా వెళ్ళాలి. ప్రశాంతాత్మ నుంచి పరమాత్మ దర్శనం చేయాలి. ఆ పరమాత్మ దర్శనం అంటే ఆత్మ సాక్షాత్కారం. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఈ విధంగా ప్రయత్నం చేయాలి. ధ్యానం, యోగం, సమాధి ద్వారా ఆత్మస్వరూప దర్శనం అనేది జరుగుతుంది అని అంటారు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ మార్గంలో పయనించినట్టయితే నిజంగానే ఆత్మసాక్షాత్కారం అనేది జరుగుతుంది. అయితే ఈ మూడింటిని మనం దృష్టిలో పెట్టుకోవాలండి. నాసికాగ్రం మీద దృష్టి పెట్టడం, భ్రూమధ్యంలో దృష్టి పెట్టడం, హృదయం మీద దృష్టి పెట్టడం. ఎలాగైనా సరే ఏదైనా మనస్సును నిగ్రహించుకొని ఆత్మవైపుగా పయనించడం అనేటటువంటిదే పరమార్థంగా భావించాలి. ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. యుద్ధం చేయడానికి సిద్ధమైనటువంటి అర్జునుడికి ఇవన్నీ ఎందుకు అంటారా అంటే, ఆ యుద్ధంలో వచ్చేటటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా తాను ఎదుర్కొని స్థిరంగా నిలబడాలి, విజయం వైపుగా పయనించాలి, సుఖదుఖాలకు అతీతంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రపంచం మొత్తానికి శ్రీమద్ భగవద్గీత ద్వారా కృష్ణ పరమాత్మ ఈ విధంగా దివ్య సందేశాన్ని అందిస్తున్నాడండి. ఆ సందేశాన్ని స్వీకరిద్దాం. మనం ఏ జీవితంలో, ఏ వృత్తిలో ఉన్నా కానీ, ఏ పనిలో ఉన్నా కానీ ఆ సందేశం ఏమాత్రం మనకు అవసరం అనిపించిన దాన్ని స్వీకరించి ఆచరించే ప్రయత్నం చేద్దాం.